హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మా పల్లెటూరులో శ్రీరామనవమి కళ్యాణం ఎలా చేస్తారో మీకైతే చూపిస్తాను. ఈ వీడియోలో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా గుడికాడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నామండి అందరం కలిసి. ఇంకా పంతులు గారు రాలేదండి. ఇంకా భోజనాలు కూడా ఈరోజే పెట్టేస్తున్నారు. మొత్తం కూడా చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. మీలాగా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా టీవీలో భద్రాచలం నుంచి కళ్యాణం అయితే చూస్తున్నామండి, లైవ్ అయితేని. ఇంక ఇలాగైతే రెడీ అయిపోతున్నాము మా అమ్మ మా చెల్లెలు అందరం కలిసి. కళ్యాణం దగ్గరికి అయితే వెళ్తున్నామండి, గుడికాడికి. మా వదిన మా చెల్లి వాళ్ళు అందరూ వచ్చారండి. అందరం కలిసి ఇంక రెడీ అయిపోయి గుడికాడికి అయితే వచ్చేసాము. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అవ్వలేదండి. ప్రసాదాలు అయితే ఏమేమి చేశారో మీకైతే చూపిస్తాను. కంపల్సరీ పానకం ఉంటుంది కదండి, పానకం సలిమిడి ఇంకా ప్రతి గుళ్ళో ఇదే ఉంటుంది అనుకోండి. ఇంకో సలిమిడి అన్నీ రెడీ చేశారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేయలేదండి. సలిమిడి పానకం వడపప్పు శనగలు ఇవన్నీ రెడీ చేస్తారండి. ఇంకా ఎవరి కాళ్ళే కొంచెం ఇంటికాడ నుంచి కూడా తెచ్చుకున్నారు. ఇంకా అట్టుపళ్ళు ప్రసాదం ఇదంతా చేసేసారు, రెడీగా పెట్టేశారు. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారు. భోజనాలు వండుతున్నారు కదండి అందరికీ. అక్కడ కూడా చూపిస్తాను, చూసేయండి. వండుతున్నారండి ఇప్పుడైతేని. వీడియో తీసుకుందామని వెళ్ళాను. బూర్లు, అలాగే కొబ్బరి పచ్చడి, అలాగే ప్రసాదం, అలాగే జీడిపప్పు వంకాయ, అలాగే పప్పు మామిడికాయ, సాంబారు ఇవి అయితే చేశారండి. ఇంకా కూరలు అయితేని మేము భోజనం చేసేటప్పటికే 3 అయిపోయిందండి. కళ్యాణం అయ్యేటప్పటికి ఇంకా 3 అయింది. అప్పుడైతే తిన్నాము. ఇంకోండి ఇంకా అలా అయితే తిప్పమన్నారు. నేను ఇంకా తిప్పుతుండే చూపిస్తున్నాను. బూరెలు ఇంకా వండుతున్నారండి. ఇదైతే వంకాయ పప్పు మామిడికాయ అండి. ఇదైతే వంకాయ జీడిపప్పు అన్నీ రెడీ అయిపోయినాయి. బూరెలు అయితే వండుతున్నారు. ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అందరం కూర్చున్నాము. పక్క నుంచి చెమటలు అయితే కారిపోతున్నాయండి. చాలా ఎండ కదండి, చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇంకా నుంచున్నాము. ఇంకా నుంచుని అయితే నేను వీడియో తీస్తాను. ఇప్పుడు కూర్చున్నాం, కనిపించలేదు. ఇప్పుడు అయితే స్టార్ట్ చేసేసారు పంతులు గారు అయితేని. ఇంక ఇలాగైతే స్టార్ట్ చేసేసారండి. మొత్తం కూడా అందరం నుంచున్నాము. పక్కనైతే కిటికీ పక్కనకి అయితే వెళ్ళానండి తీయడానికి వీడియో నేనైతేని. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారండి కళ్యాణం. ఇలా అయితే పీటల మీద కూర్చుని చేర్పిస్తున్నారండి కళ్యాణం అయితేని. ముందైతే గౌరీ పూజ అయితే చేశారండి. కొద్దిగా అయితే తీసానండి, మొత్తం అయితే వీడియో తీయలేదు. కొద్దిగా తీస్తాను, అదే చూపిస్తున్నాను మీకు అయితేని. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. గౌరీ పూజ అయితే చేస్తున్నారు. తర్వాత అయితే ఇంకా తలంబ్రాలు బియ్యం అయినా తేడానికి వెళ్ళారండి. అదంతా కూడా చూపిస్తాను. అలాగే తలంబ్రాలు వేసుకోవడం ఇదంతా చాలా బాగా జరిగిందండి. చాలా బాగుంది కూడా. పంతులు గారు కూడా చాలా బాగా జరిపించారండి. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. ఇంకా చూసామండి మొత్తం కూడాని. గౌరీ పూజ అయితే అయిపోయిందండి. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా తాళి కట్టినప్పుడు అయితే తీసాను. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అయితే కొంచెం మిస్ అయ్యాను. నేను ఇంకా పక్కకి వెళ్ళిపోయాను, తీయలేదండి. తలంబ్రాలు వేసుకోవడం, తలంబ్రాలు బియ్యం తేవడం ఇదంతా తీసాను. ఇంకా గౌరీ పూజ అయితే చేసేస్తున్నారు ఇలాగైతే. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి అబ్బా. ఇంకా మంచి వీడియోలు వస్తాయి, ప్లీజ్ లైక్ చేయండి. పూజ అయితే ఇలా తీసేసారండి. నాకు ఇంకా కొంచెం ఆ పక్కకు కూడా వెళ్ళి తీసాను. నైవేద్యం దధామి. ఇలాగైతే జరిపించేస్తున్నారండి పూజ అంతానే. చూపిస్తాను చూడండి.
పదవీ ఫల నివేదయామి ఐశ్వర్యగుంచను ప్రాణాపాన వ్యానోదాన సమానాత్మ్యం మహా ఐశ్వర్యగుంచను ప్రాణాపాన వ్యానోదాన సమానాత్మ్యం మహా మధ్య మధ్య పాణి సమర్పయామి. ఓం భజంత్రీలు ఓం माधवाय स्वाहा ओम गोविंदा विष्णु मधुनाथ विक्रमावनाथ प्रवशिके सपद्मनाभ दामोदर संकर्षण दोक्षजानि दबज्जम नाचदवा श्री भजनार्दन उपेंद्र हरे श्री कृष्ण. తలంబ్రాలు బియ్యం తేడానికి అయితే వెళ్తున్నారండి, తెచ్చేస్తున్నారు ఇలాగైతేని. కళ్యాణం అంతా అయిపోయిందండి. ఇంకా ఆరతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా ఆరతి ఇచ్చేసాక మేమైతే ఇంక దండం పెట్టుకోవడానికి అయితే ఇంక అందరం లైన్లో అయితే ఉన్నామండి. దండం అయితే పెట్టేసుకుని భోజనాలు అయితే చేసేస్తున్నామండి. ఇంకా అందరూ చేసేసారు. మేము చేసే టైంకి కరెక్ట్గా 3 అయితే అయిందండి. ఇంకా భోజనం అయితే చేసాము. ఇంకా అందరూ చెప్తున్నారు. మా అమ్మ వదిన చెల్లెలు అందరం అయితే కూర్చున్నామండి లైన్లోని. కూర్చుని అయితే భోజనం అయితే చేసేస్తున్నాం. మా తమ్ముడు వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు. ఇంకా భోజనం అయితే చేసాం కదండి. ఇంకా మా అమ్మాయి చేత అయితే గుళ్ళో దండం అయితే పెట్టిద్దామండి. ఇందాకైతే ఖాళీ లేదండి. ఇంకా మేమైతే దండం పెట్టుకుని ఇంకా మా అమ్మాయి చేత అయితే మా అమ్మాయి అయితే ఇందాక కింద ఉందండి. ఇంకా తీసుకొచ్చి దండం పెట్టించాను. దండం పెట్టుకోమంటే పెట్టుకుంటుంది. ఇంకండి చూడండి దండం అయితే పెట్టుకుంటుంది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. మా పల్లెటూరులో కళ్యాణం ఇలాగే జరుగుతుంది. శ్రీరాముని కళ్యాణం చాలా బాగా జరిగింది. తర్వాత అయితే సాయంత్రం అయితే పల్లకిలు ఊరేగిస్తారు కదండి. మా ఊరి పల్లకి అండి. మా ఊళ్ళో అయితే ఇంకా 3 రామాలయాలు అయితే ఉన్నాయండి. ఇంకా పల్లకిళ్ళు కూడా వస్తాయండి. నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇదైతే మా పల్లకి. ఇంకా టైం వచ్చేసి 7 అవుతుందండి. ఇంకా లాస్ట్కి ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చారు ఊరేగించేసాక. ఇంకా అయితే ఈ సంవత్సరానికి అయితే ఇలాగైతే జరిగిందండి మా రాముల వారి కళ్యాణం అయితేని చాలా బాగా జరిగింది. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా అందరూ వీడియో తీసేస్తున్నావా అంటున్నారు. ఇంకా ఇలాగైతే అయిపోయిందండి కళ్యాణం. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చేసాము రాముల వారికి. ఇంకా ప్రసాదం అంతా ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నామండి. దండం పెట్టేసుకుని ఇంకా అందరూ నవ్వుతున్నారు వీడియో తీస్తున్నారు అంటేని. ఇంకా ఇలా అయితే దండం అయితే పెట్టుకుంటున్నామండి. రాముల వారి కళ్యాణం ఈ సంవత్సరానికి అయితే ఇలా జరిగింది. వీడియో ఫుల్గా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.